ఏదైతే కూటమి సర్కార్ ప్రధానంగా ప్రస్తావించిందో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి దాన్ని ఇవ్వటంలో చాలా జాప్యం చేసింది. 1 సంవత్సరం పిల్లలు నష్టపోయారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? మనంతా శుష్కవాదనలే మన చెబితే వినేవాడు లేడు. అసలు తల్లికి వందనందుకే మంచి మంచి పబ్లిక్ స్కూల్స్ పెట్టు, మంచి స్కూల్స్ పెట్టు, మంచి కమ్యూనిటీని చెయ్యి పిల్లలకి. నీ అసలు తల్లికి వందనం తల్లి కాదు తండ్రి తీసుకుంటాడు డబ్బులు, వాడు తాగి తందనాలు ఆడతాడు. ఈ చంద్రబాబు గారు చేసేటువంటి మనకు అర్థం కాదు. ఆయన ఏమిటో తల్లికి వందనం ఏందో, పిల్లలకి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15 ఏం చేస్తారు? రేపు చూడు, ఈ డబ్బులు రాగానే ఈ షాపుల్లో మిక్సీలు, ఎలక్ట్రానిక్స్, ఏసీలు వాడందరూ వస్తారు జనం. అవన్నీ డబ్బులు తీసుకుని కొనుక్కొని పోతారు. ఇంతకుముందు కూడా చూసాం మనం, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూసినా కూడా ఇంత డబ్బు, ప్రభుత్వం డబ్బు ప్రజలకి. ఇప్పుడు నీకు ఏ ఊళ్ళో చూడు పెన్షన్ లేని వాడు లేడు. ఇంకొకటి ఈ ఎన్ఆర్జీఎస్ ఇంట్లో ఉండి రాసుకుంటే 200 పనికి పోట్ల ఎవడు ఇంట్లో ఉండి, అసలు పనులు లేవు. ఇంకొకటి ఏమిటంటే ఈ చెట్టు పెంచమన్నాడు. నాకు ఒకటి గుర్తొస్తుంది, చెట్టు నాటితే జన్మభూమి, పీకేస్తే నీట్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్. వీడు పెట్టు నాటుతాడు, ఇంకోటి పీకేస్తాడు. అట్లా కాకుండా ఈ చెట్లు బాధ్యత అప్పచెప్పండి. ఈ చెట్లు మీరు పెంచాల్సిన బాధ్యత మీదని ఈ ఎన్ఆర్జీఎస్ వీళ్ళంతా ఉన్నారు కదా ఈ గ్రామాల్లో ఒక్కొక్కరు 10-15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. పంచాయతీలో మొన్న కళ్ళు తిరిగిపోయినాయి మా ఊళ్ళో చూస్తే. కంప్యూటర్లు 10 ఆపరేటర్లు, 15 మంది జనం. చిన్న పంచాయతీకి వాళ్ళు ఏం చేస్తారో కూర్చుంటున్నారు పంచాయతీలో వచ్చి. వాళ్ళందరికీ అప్పచెప్పు, మొక్కలు నాటిచ్చేసి మీ మొక్కలు పెంచాల్సిన బాధ్యత మీది, ఈ ఊర్లో ఇన్ని మొక్కలు పెంచాల్సిన బాధ్యత మీది. ఈ ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ. ఈ తల్లికి వందనం కూడా, ఈ పిల్లలకి ఇచ్చే డబ్బు కూడా ఈ ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎట్లా చదువుకుంటున్నారు. 15,000 తీసుకుంటారు లేనోళ్ళు, మళ్ళీ పనులకు తీసుకెళ్ళిపోతారు. ఎవరయ్యా బాధ్యత దీనికి? గవర్నమెంట్ అనేవాళ్ళు ఇది ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ఇది చేసుకుంటా పోతే రైతులు అల్లాడుతున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు లేడు. మొత్తం రైతులంతా కూడా సుబాబులు, ఈక్లిప్టర్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కూలీలు దొరకట్లా. ప్రభుత్వం నష్టపెడుతుంది దీన్ని. ఈ ఫ్రీబీస్ ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తుంది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలకు పనులు కనిపించాలా, అవకాశాలు కల్పించాలా, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి. కానీ తిండి పెట్టి ఇంట్లో కూర్చొని పండుకోమంటే ఏం అభివృద్ధి చెందుద్ది దేశం అభివృద్ధి చెందాలంటే పనులు కల్పించాలా. ఇప్పుడున్నాయి మొక్కలు ఉన్నాయి, పనులు కల్పించు. ఒక్కొక్కరికి ఇచ్చి ఈ మొక్కకి ఇంత ఇస్తా, ఒక 5,000 ఇస్తా మొక్కకి, మీకు 5,000 ఇస్తా, మీ బాధ్యత తీసుకోండి. బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఇది తీసుకొచ్చి అక్కడ చూడు, ఒక 100 మొక్కలు తీసుకొచ్చి పడేశారు ఈ పార్కులో. అన్నీ చచ్చాయి. ఏం తీసుకొచ్చి పడేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఒక్కో మొక్క 10 రూపాయలు అయింది. ఎంత నేషనల్ వేస్ట్. ఇప్పుడు నువ్వు అజమాయిషి లేని ప్రభుత్వం అజమాయిషి ఉండాలా. ఇచ్చుకుంటా పోతే ఇక దీనికి అంతు పొంతు ఉండదు. ప్రతివాడు నాకేంటి రేపు అంటే అసలు ఇప్పటికి ఇవ్వటమే లేట్ అయిపోయింది. మేము ఉంటే కనుక అన్నీ ఇచ్చేసేవాళ్ళం, అందరికి మంచి చేసేవాళ్ళం అని చెప్పి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు కదా సార్. మరి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలి కదా మరి ఈ 1 ఇయర్లో. మరి ఇప్పుడు నేను చెప్పేదేను, వాడు ఏదో అన్నాడని, జగన్మోహన్ రావు ఏదో అన్నాడని, నీకు జగన్మోహన్ స్టాండర్డ్ ఉందయ్యా బాబు. నువ్వు పెద్ద మేధావి, ఇంటర్నేషనల్ మేధావి. ప్రతి వాడు నిన్ను ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేస్తున్నారు. మొన్న ఏదో చెప్పారు దీనికి, వన్ ఆఫ్ ది భావి భారత్కి ఎవడో ముఖ్యమైన నీ పేరు చంద్రబాబు పేరు చెప్పారు. నువ్వు జగన్తో కంపేర్ చేసుకుంటే ఎట్లా? యూ ఇగ్నోర్ హిమ్. ఏదో వచ్చాడు పాపం, అతను పదవి పోయింది, అల్లాడుతున్నాడు. ఇగ్నోర్ హిమ్. అతను కూడా పట్టించుకోబాకు. జగన్ అన్నాడు కాబట్టి మేం చేస్తున్నాం. జగన్ ఇమ్మంటే ఇస్తుంటావా? నువ్వు తిరుగుతున్నాడు, మా తెనాల్లో కొట్టిన వాళ్ళ దగ్గర పోయాడు, నువ్వు కూడా పో. కొట్టిన రౌడీలు నువ్వు కూడా పోవాలి కదా. మరి తెలుగుదేశం వాళ్ళు కూడా రౌడీలు ఉన్నారుగా, వాళ్ళు కూడా ఆశిస్తారుగా. జగన్ ఆయన పోయాడు మాకు రాలేదు అంటే నువ్వు కూడా పోతావా? పోటీ అనేది మంచి వాళ్ళతో పోటీ చేసుకోవాలా. దేశాన్ని బాగా చేస్తున్నావు, నువ్వు
చేస్తున్నావు, కానీ దానికి వాట్ ఆర్ ది రిజల్ట్స్ బ్యాక్? ఇంత ఖర్చు పెడుతున్నావు, దీనికి ప్రతిఫలం ఏమిటి? దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు? ఎన్ని కుటుంబాలు ఉన్న స్థితికి వెళ్ళిపోయినాయి నీ ఇవ్వటం వల్ల? చూసుకోవాలి. అంతేగాని ఇచ్చుకుంటా పోతే ఏదో తీసుకుని మేధావి ఎక్కడో తీసుకొస్తున్నావు, ఎట్లా తీసుకొస్తున్నావు ఎవడు తెలియదు. నోబడి నోస్ హౌ యువర్ గెట్ ఇంత డబ్బును వీడు తీసుకొస్తున్నాడు. అందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే డెఫిసిట్ బడ్జెట్ ఉన్న దీన్ని నువ్వు క్యాపిటల్ కడుతున్నావు, అందరికీ తల్లికి వందనం ఇస్తున్నావు, పెన్షన్ ఇంతకుముందు ఉన్న పెన్షన్లు ఏరేస్తానన్నాడు. ఎక్కడ ఏరేశారా పెన్షన్లు? ఎవరికి ఏరేశారు? ఎందుకు? భయం. ఏరేసిన వాళ్ళంతా అడ్డుపోతారేమోనని భయముతోటి ప్రభుత్వం బతకకూడదు. ఇంకా మారలేదంటారు అయితే? మారలా. భయంతో కాకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని పోతే పోతారు, ఉంటే ఉంటావు, పోతే పోతావు. ఏం శాశ్వతంగా మనమే ఉంటామా? ఎంతమంది పోలేదు? ఎంతమంది నెహ్రూలు కానీ, ఎంతమంది ఇందిరా గాంధీ, ఎంతమంది పోలేదయ్యా? మన శాశ్వతం కాదు. నీ మార్క్ నిలబడాలంటే కఠినంగా ఉండు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను అంటున్నావు. కొన్ని కుటుంబాలకు మంచి పని చేస్తున్నావు. లేని వాళ్ళకి దత్తత తీసుకోమంటున్నావు. వాళ్ళంతా బాగా పైకి వస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. అట్లాంటి మంచి పనులే. ఇవే పిచ్చి పనులు. ఏది ఎంతమంది ఉంటే 15,000 ఇస్తాను, ఏం ఉపయోగం ఉండవు. అంటే ఏదైనా ఫ్రీ బీన్స్ ఆపేసి వాళ్ళకి బతుకు తెరువు చూపించాలంటారు మీరు? ఎస్, బతుకు తెరువు చూపించు. వాళ్ళకు తల్లిదండ్రులకి ప్రొవైడ్ చేయమ్మా. కుటుంబాలు ఏం చేస్తున్నారు మీరు? మీ డూ దిస్, ఇదిగో ఈ మొక్కలు పెంచండి, ఇదిగో మేము ఇంత జాలరీ ఇస్తాము. ఒక కుటుంబానికి చెప్పబోయా నువ్వు? ఇదిగో మీకు ఇస్తా, ఇందుకో నెలకి ఇంత ఇస్తా, నెలకు 5,000 10,000 ఇస్తా, ఇదిగో 10 మొక్కలు పెంచండి, లేదు ఈ ఊరిని శుభ్రంగా చేయండి. అసలు ఊళ్ళల్లో నీకు చూస్తే దరిద్రమంతా. ఇంతకుముందు గేదెలు పోతుంటే పేడ గిడ ఎత్తుకుపోయేవాళ్ళు, పేడ తీసేవాళ్ళు లేరయ్యా ఊళ్ళల్లో. రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేసాడు. సిమెంట్ రోడ్లన్నీ పేడ, వర్షం వస్తే కంపు, గందరగోళం. అట్లాంటిది క్లీన్ అండ్ గ్రీన్ చేసి మనుషులను పెట్టి అట్లాంటివి చేయించు. నువ్వు ఊరికి ఇచ్చేందుకు? ఇప్పుడు పనికి డబ్బులు ఇవ్వు, పని చేయించి డబ్బులు ఇవ్వు. మాట తప్పలేను కాబట్టి గడగడగడగడలాడుతూ అన్నీ చేస్తూ ఉన్నావు, మంచి కార్యక్రమాలే చేస్తున్నావు. కాకపోతే నేనేమంటానంటే, నీవు వాళ్ళకి ఈ గివ్ సమ్ వర్క్ అండ్ పే, పని చూపించాలంటారు అంతే. ఇప్పుడు పని చూపించడం కూడా చూస్తున్నావు కదా నువ్వు. ఈ ఊళ్ళల్లో గ్రామీణ పేదల పథకం చూడు. నువ్వు పోయి ఈ బయటకు ఊళ్ళలో చూపించు. ఎవడన్నా నిలబడతాడు, పేర్లు రాసుకుని అన్నాళ్ళు, వాడు సగం వీడు సగం. ఈ కరప్షన్ ఆపాలా నువ్వు? వీటిని కంట్రోల్ చేసి శాక్ చేయి. 2-3 నువ్వు తప్పు చేసిన వాళ్ళు ఇద్దరిని శాక్ చేయవయ్యా. పనిష్మెంట్ లేనిది ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ ప్రైవేట్ ఉద్యోగం అయినా కూడా పనిష్మెంట్ లేనిది ఎవడో పని చెయ్యడు. పనిష్మెంట్ చేస్తానంటేనే, శిక్ష ఉంటేనే కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ప్రభుత్వంలో శిక్ష లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఎంత దోచుకున్నాడు? ఏమన్నా వాడు డబ్బులు ఏమైనా తీసుకున్నావా? మళ్ళీ హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ ఎమ్మెల్యే రిస్టోర్ అయిపోయింది. వాడు ఎందుకు భయపడతాడు? వాడు నువ్వు ఏదన్నా ప్రభుత్వం ఏం చేయాలో వాడు ఆస్తులు లాక్కో. శిక్ష కాదు కదా, ఆస్తులు లాక్కుంటే వాడు గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. కోర్టు కొట్టేసింది. ఏంటి? ఎక్కడ వేర్ ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్? ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే ప్రభుత్వం గట్టిగా ఏదైనా చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు? కన్ఫిస్టికేషన్, ఆస్తులు తీసుకో. వాడు దుర్మార్గంగా చేసిన వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ ఉత్తరప్రదేశ్లో చెప్పాడు ఎవడో యోగి కొట్టిపారేశాడు, ఇల్లు కొట్టేసి వాడు ఉత్సపోయించాడు, వాళ్ళని రౌడీలని పరారు చేయించేశాడు. యోగి దెబ్బకి ఉత్తరప్రదేశ్ పెద్ద రౌడీ గుండా ఉత్తరప్రదేశ్ని ఏం చేశాడు? కొట్టిపారేశాడు, ఇళ్ళే కొట్టిపారేశాడు పొంటురాని. అలా మొత్తం కంట్రోల్ వచ్చేసింది. మరి అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది గట్టిగా వినబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఏమయ్యా, గాలి జనార్దన్ రెడ్డి గనులేందో ఈ లిక్కర్ కూడా అంతే. గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు పెట్టినాయా? ఎన్ని కోట్లు దోచుకున్నాడా వాడు? బంగారు కుర్చీలు, వాడు హంగామా, వాడికి ఏముంది? మళ్ళీ ఎమ్మెల్యే రిస్టోర్ అయిపోయింది. ఏమి చెప్పు? ఇది కూడా అంతే, ఏం కాదు. ఇట్ విల్ టేక్, ఇది 20 సంవత్సరాలు పట్టుద్ది. ఈ సిట్లు బొట్లు ఇవన్నీ అయ్యేటప్పుడు కోర్టులు చుట్టూ, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఒక్కొక్క కోర్టుకి 15 సంవత్సరాలు. అర్థం కదా? ఇవన్నీ ఇమీడియట్ యాక్షన్ ఏమిటంటే ఇమీడియట్ పనిష్మెంట్.